ఏంటే లచ్చి, ఏం అలా ఉన్నావు? ఏట్లేదులే అయ్యా. ఏమైందే లచ్చి? పిల్ల పెళ్లి గురించే కానీ దిగులు. చెప్పాడయ్యా, నోకించుకోవడానికి డబ్బులు లేవు కానీ పెళ్లి చేసేస్తాడట. పెళ్లి అదేంటి అలా అన్నావు? మరి ఇంకెలాగంటావయ్యా? పొలం కవులుకు తీసుకొని సొమ్ములు దాసి పిల్లకి పెళ్లి చేయమంటే ఆ గేదెని తీసుకొచ్చి నెత్తినెట్టు. అదేమో సూటికి రావట్లేదు, దేనికి రావట్లేదు, నత్తేమో రావట్లేదు. అసలు ఎందుకు తీసుకొచ్చావయ్యా దాన్ని? చూడు కడతదనే కదా చూస్తాను మనం కూడా. ఇక చూసి చూసి అయిపోయిందయ్యా. అప్పులో రోజు వచ్చి అప్పులయ్యి డబ్బులు అంటే ఏం చెప్పాలో అర్థం కాక మొక్కలు దాచుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలయ్యా? ఇవన్నీ ఎలా భరించేది? ఏదో ఒక గట్టెక్కిచ్చేతలయ్యా. లచ్చి, అబ్బా ఏంటి బాబాయ్? బాబు ఎలా ఉన్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఏం చేస్తున్నావు? నేను బాగున్నాను బాబాయ్. మన గరివిడిలో పశువైద్య కళాశాల ఉంది కదా, అక్కడే చదువుకుంటున్నా బాబాయ్. మంచిది మంచిది. కాదు బాబాయ్, ఈ మధ్య ఏదో పశువుని కొన్నావంట కదా, ఎలా ఉంది ఇప్పుడు అది? ఏం చెప్పమంటావు బాబు, కొన్ని సంవత్సరమైనా చూడు కట్టట్లేదు. ఇంటి దగ్గర అప్పుల బాధలు పెరిగిపోతున్నాయి. అయ్యో అవునా బాబాయ్? అలా అయితే నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, రేపు పొద్దున్నే బయలుదేరుండు, నేను తీసుకెళ్తా. మంచిది బాబు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా గేదె గది 2 సంవత్సరం చూడు కట్టట్లేదయ్యా. ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. నేను చూస్తాను, ఆగండి ఒకసారి. మీ గేదెకి పోషక లోపంతో పాటు హార్మోన్ లోపం కూడా ఉందండి, అందుకే సరిగ్గా తింటలేదు. తింటుంది కానీ తిన్నది వంట పట్టట్లేదండి. చాలా బలహీనంగా ఉందండి. నేను కొంచెం దానా మందులన్నీ రాసిస్తాను, కొంచెం వాడండి. ఈ కప్పుతో 100 ml వస్తుందండి. అది తినే దీనిలో దీన్ని కలపండి. మళ్ళీ ఎప్పుడు రమ్మండి? ఒక 20 రోజులకి ఎదకొస్తుందండి. అప్పుడు ఒకసారి తీసుకురండి, నేను చూస్తాను. అయ్యా, మొన్న మన గీత తినేటప్పుడు ఎందుకంత ఇబ్బంది పడిపోయినది? ఏమైందా రోజు? దూడ బయటకు వచ్చేటోడు ఇబ్బంది పడిందే, అయినా మన డాక్టర్ గారు తీస్తారులే. అవునా? అయినా డాక్టర్ బాబు బంగారం అయ్యా. ఆ డాక్టర్ బాబు కనుక లేకపోయి ఉంటే మన గేదె ఏమైపోయేదో. డాక్టర్ గారి సూచన మేరకు గేదెకు మరియు దూడకి మంచి పోషణతో పాటు సరైన మోతాదులో ఖనిజ లవణాలు అందించడం జరిగింది. దానివల్ల మన లచ్చి వాళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. నమస్కారం డాక్టర్ గారు. పెద్దయ్య, అంతా బాగేనా? బాగేనయ్యా. మీ వైద్యం వల్ల మా గేదె చూడు కట్టింది, మంచి దిగుబడి కూడా వస్తుంది. ఈ సంవత్సరం మా కూతురు పెళ్లి కూడా చేస్తున్నాం. మంచిదండి. మా ఈ చివరి రామాలయం లేదు, అక్కడ ఎట్టినాక మీకే ఎత్తున్నాను మొదటి కార్డు. తప్పకుండా రావాల్సి. వస్తానమ్మా, వస్తాను. ఏ ఇంటి బిడ్డవో కానీ మా ఇంటి బిడ్డల మా కట్టాలన్నీ తీర్చావయ్యా. నీ రుణం మీ జనంలో తీర్చుకోలేను. అయ్యయ్యో, లేవండి లేవండి. రుణం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? ఇది నా సాయం కాదు, ఇది నా కర్తవ్యం. మా బాబే. సరేనయ్యా, తప్పకుండా వచ్చి. సరేనండి. ఇంక మన కష్టాలన్నీ తీరినట్టేగా. అవునయ్యా, ఆ డాక్టర్ బాబు సల్లంగా ఉండా. మన ఈ అఖండ భారతావని సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు.
దానికి పట్టుకొమ్మలు మన గ్రామసీమలు. ఈ గ్రామసీమలలో మన మానవ జీవంతో సమానమైన పశు సంపద ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నదోనన్న విషయం జగమెరిగిన సత్యము. ఈ పశు సంపద మానవ మనుగడకు, ప్రకృతి సమతుల్యతకు, ఆర్థిక స్వాలంబనకు గ్రామీణ ప్రాంతాలలో ఎంతగానో తోడ్పడుతున్నది. ఈ పశు సంపద మన గ్రామీణ ప్రపంచానికి ఆయువు పట్టు లాంటిది. ఈ పశు సంపదకు నిరంతరముగా జీవసత్వాలు కలిగించి వీటి మనుగడకు, ప్రకృతి సమతుల్యానికి, గ్రామీణ ఆర్థిక స్వాతంత్ర స్వాలంబనకు అనునిత్యం అలుపెరగని పోరాటం చేస్తున్న ఈ పోరాట యోధులే పశు వైద్యులు.